ఈ ఎంటైర్ చైర్ ని లీడ్ చేస్తుంది అజిత్ దోవల్ గారు. ఆయన గురించి నేను సెపరేట్ గా ఒక వీడియో చేశా, ఖచ్చితంగా మీరు చూడాల్సింది. ఆ వీడియో మీరు మిస్ అయి ఉంటే మీరు ఏ చూడు అజిత్ దోవల్ అని కొట్టండి వచ్చేస్తుంది. మీరు ఆయన గురించి తెలుసుకుంటే ఈ వీడియో ఇంకో విధంగా హిట్ అవుతుంది. బంగ్లాదేశ్ లో జరిగిన విషయాల నుంచి పాకిస్తాన్ లో జరిగిన విషయాల వరకు అన్ని కంట్రీస్ తో మనం డిస్కస్ చేస్తున్నాం. ఇది అక్కడ నుంచి డొనాల్డ్ ట్రంప్ గారు ఇగ్నోర్ చేయలేదు కదా, ఖచ్చితంగా ఆయన చూస్తుంటారు. తులసి గబార్డ్ గారు ఆయనకి సంబంధించిన ఆవిడే. మీరు మార్కెట్ కి వెళ్ళి కొనే సెల్ ఫోన్ నుంచి రైతు బజార్ కి వెళ్ళి కొనే కిలో ఉల్లిపాయ రేటు వరకు ప్రతిదీ జియో పాలిటిక్స్ నిర్ణయిస్తాయి. ఈ వీడియో మీకు అందుకే ఇంపార్టెంట్. ఇవాళ మనకి ఇండియాలో న్యూఢిల్లీలో గ్లోబల్ ఇంటెలిజెన్స్ సమిట్ అని 20 దేశాలకు సంబంధించిన స్పై లీడ్స్ ఉంటారు కదా. MI6 కి సంబంధించిన రిచర్డ్ మోర్ నుంచి NSA అని ఉంటుంది US లో, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ అని, దాని హెడ్ తులసి గబార్డ్ గారు. ఆవిడ గురించి మీరు వినే ఉంటారు. ఆవిడ కూడా ఇండియా వచ్చారు. ఇలా 20 దేశాల హెడ్స్ వచ్చారు. అందులో కెనడా ఉంది, న్యూజిలాండ్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది. దీన్ని హెడ్ చేస్తుంది మన అజిత్ దోవల్ గారు. ఆయన మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఆయన కిందకే మన ఇండియాకి సంబంధించిన స్పై ఏజెన్సీ రా కూడా వస్తుంది. ఇదిలా ఉండగా ప్యారలల్ స్క్రీన్ ప్లే లో డొనాల్డ్ ట్రంప్ గారు పెట్టిన April 2 డెడ్ లైన్ మనకు వచ్చేస్తుంది. ఇవాళ ఎంత 17th, ఇంకో 2-3 వారాల్లో ఆ డేట్ వస్తుంది. April 2 reciprocal tariffs kick in. ఇండియా మీద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మీద ఆయన ప్రకటించిన రెసిప్రోకల్ టారిఫ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎఫెక్టివ్ అయిపోతాయి. ఇన్ఫాక్ట్ April 2 అనేది ఒక డెడ్ లైన్ లా పనిచేస్తుంది ఆయన. ఆయన ఏమన్నారు, అది ఇండియా కానీ మెక్సికో కానీ చైనా కానీ మీరు మీ టారిఫ్స్ తగ్గియండి మా అమెరికన్ ప్రొడక్ట్స్ మీద, అప్పుడు మేము తగ్గిస్తాం. మీరు తగ్గించకపోతే మీరు ఏ రేట్లో పెడుతున్నారు అదే రేట్లో మేము కూడా పెడతామని ఆయన అంటున్నారు. And whatever they tariff us, other countries, we will tariff them. అండ్ జియో పొలిటిక్స్ ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్ లో ఉండదు, ఎప్పుడు గ్రే ఏరియాలో ఉంటుంది. అండ్ దాన్ని డీల్ చేయడం కూడా మల్టీ లేయర్డ్ గా, మల్టీ ఫెసెటెడ్ గా మనం చూడాలి. మీకు ఇప్పుడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, మన మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఉంది కదా, అక్కడ నుంచి అఫీషియల్ గా ఇవాళ నేను ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఏమని, డొమెస్టిక్ ఇండస్ట్రియల్ హెడ్స్ అందరినీ పిలిచి, అంటే మన ఇండియాలో ఉండే ఇండస్ట్రీస్ వాటి హెడ్స్ అనుకోండి, అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నా, మన గవర్నమెంట్ వాళ్ళందరినీ కూర్చోబెట్టి మన గవర్నమెంట్ ఒక మాట అంది, మీరు చైనా నుంచి ఏవైతే తెప్పించుకుంటున్నారో ప్రొడక్ట్స్, అవే కానీ మనకి US నుంచి కూడా తెప్పించుకునే అవకాశం ఉంటే మీరు చైనాని డిచ్ చేయండి, US నుంచి మనం తెప్పిద్దాం. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. అండ్ దీనికి చాలా పర్యవసనాలు కూడా ఉన్నాయి. అది వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. పీయూష్ గోయల్ గారు వచ్చి ఇంకో మాట అన్నారు. ఆయన రీసెంట్ గా ట్రంప్ గారు ఇచ్చిన స్పీచ్ తర్వాత ఒక 1 week 10 days క్రితం ట్రంప్ గారు కాంగ్రెషనల్ మీటింగ్ లో April 2 డెడ్ లైన్ గురించి చెప్తే, ఇండియా అనేది మన మీద ఎప్పటి నుంచో గట్టిగా టారిఫ్స్ వేస్తుంది. 100-150% వేస్తుంది ఆటోమొబైల్స్ మీద, అగ్రి ప్రొడక్ట్స్ మీద. India charges us auto tariffs higher than 100%. అంటే ఇవాళ మనం టెస్లా కారుని తీసుకొచ్చి ఇండియాలో దింపాలంటే ఆ ప్రైస్ కి ఇండియన్ కొనే పరిస్థితే లేదని ఇండైరెక్ట్ గా చెప్పారు. వీ కాంట్ సెల్ ఎనీథింగ్ దేర్ అని చెప్తూ, నేను టెస్లా ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే ఇందులో ఇలాన్ మస్క్ గారి స్వలాభం కూడా ఉంది ఇందులో. అది మన ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీ హ్యావ్ ఎక్స్పోజ్డ్ ఇండియా అని చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక ఫ్రెండ్లీ కంట్రీతో అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం చాలా దురుసుగా అనిపించింది. వెంటనే మన పీయూష్ గోయల్ గారు అమెరికాకి వెళ్ళి ఇక్కడ ఉండే లోకల్ అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసి అక్కడ కొంతమంది ఇంపార్టెంట్ వ్యక్తులతో డిస్కస్ చేశారు. ఆ డిస్కషన్ తర్వాత బయటకు వచ్చిందే ఇప్పుడు ఈ చైనీస్ ప్రొడక్ట్స్ ని డిచ్ చేయండి అని చెప్పడం అయినా, US కామర్స్ సెక్రటరీ హోవర్డ్ లుట్నిక్ అని, మీరు రష్యా నుంచి ఏమి కొనొద్దు, ముఖ్యంగా ఆర్మ్స్, ఈ మిలిటరీ ఎక్విప్మెంట్ US నుంచి మీరు తీసుకురావద్దు ఇండియాకి చెప్తూ, అలాంటి ఎక్విప్మెంట్ ఏం కావాలన్నా US వైపు తిరిగి చూడండి, మా దగ్గర నుంచి తీసుకోండి అని డైరెక్ట్ గా చెప్తున్నాడు ఆయన. ఈ డిస్కషన్ మొత్తాన్ని బయట నుంచి చూసేందుకు 2 పర్స్పెక్టివ్స్ ఉంటాయి. ఒకటి ఏంటి, ఇండియా ఏమైనా కొంచెం బెండ్ అవుతుందా, US వేస్తున్న టారిఫ్స్ కి భయపడుతుందా, తద్వారా చైనాతో అండ్ రష్యాతో ఎనిమిటీ ఏమైనా కొత్త ఎనిమిటీ పెంచుకుంటుందా అని ఒక సైడ్ వాళ్ళు వాదిస్తుంటే, ఇంకొక సైడ్ లో ఉండేవాళ్ళు మీరు కొంచెం జూమ్ అవుట్ చేసి మొత్తం ఓవరాల్ గా ఏం నడుస్తుందో చూడండి. మీరు గ్లోబల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ కి దీనికి పక్కన పెట్టి చూడండి, అక్కడ ఏం డిస్కషన్ నడిచిందో మీరు చూస్తే మీకు క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. సో ఈ ఆన్ గోయింగ్ ట్రేడ్ వార్ గురించి మాట్లాడుకుంటూనే మీకు ఫుల్ పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో నా సైడ్ నుంచి మీకు రోజుకి ఒకటి వస్తుంది. మీకు ఒక ఫుల్ పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. డొనాల్డ్ ట్రంప్ నుంచి తులసి గబార్డ్ వరకు, నరేంద్ర మోడీ గారి నుంచి అజిత్ దోవల్ గారి వరకు, ఈ ట్రేడ్ వార్ ఎలా మన ఇండియన్స్ కి ఇంపాక్ట్ అవ్వబోతుందో, వాళ్ళ మధ్యలో ఉండే ఇన్నర్ పాలిటిక్స్ ని బేస్ చేసుకొని ఈ ట్రేడ్ వార్ ఒక సగటు మధ్య తరగతి ఇండియన్ కి ఎలా ఎఫెక్ట్ చేస్తుందో మనం మాట్లాడదాం. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో నా సైడ్ నుంచి మీకు రోజుకి ఒకటి వస్తుంది. ఎవ్రీ సింగిల్ డే లోకల్ గా జరిగే ఇష్యూస్ నుంచి నేషనల్ ఇష్యూస్ వరకు, అంతర్జాతీయంగా జరిగేది కూడా అందరికీ అర్థమయ్యే భాషలో 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తాం. డైలీ చూస్తున్న మీ అందరికీ తెలుసు, బట్ ఈ వీడియోస్ చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి కాబట్టి మీకు కానీ కొత్తగా వచ్చి ఉంటే ఖచ్చితంగా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీ దాకా వచ్చేయాలి కదా. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీ కాంటెక్స్ట్ అర్థం కావాలంటే ప్రస్తుతం జరుగుతున్న ట్రేడ్ వార్ గురించి కొంచెం క్లారిటీ రావాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే, డొనాల్డ్ ట్రంప్ గారు కుర్చీ ఎక్కి కూర్చున్న తర్వాత జనవరిలో ఆయన ఒక చాలా పెద్ద డెసిషన్ తీసుకున్నారు. గట్టిగా మాడితే 2. ఒకటి, మెక్సికో నుంచి వస్తున్న వారిని, ఇండియా నుంచి వస్తున్న ఇండియన్స్ ని, హిస్పానిక్స్ ని, ఎవరైతే ఇల్లీగల్ గా లోపలికి వచ్చి ఉంటారో వాళ్ళని బయటికి తరిమేయాలి. ఆ డిప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ చాలా గట్టిగా జరుగుతుంది. ఇంకొక మేజర్ ఎజెండా ఆయన ఏం పెట్టుకున్నాడంటే, ట్రేడ్ అనేది US కి వెన్నుముక. సో మా మీద ఎవరైతే టారిఫ్ వేస్తున్నారో, మేము మా ఇండస్ట్రీలో తయారు చేసే ప్రొడక్ట్లు ఏవైతే ఉన్నాయో, అది ఇలాంటి సెల్ ఫోన్ కానీ, ఇలాంటి పుస్తకం కానీ, ఏదైనా
మేం బయటకి ఈజీగా అమ్మగలగాలి. వేరే దేశం వాళ్ళు, ముఖ్యంగా చైనీస్ లాంటి వాళ్ళు, వాళ్ళ ప్రొడక్ట్స్ మాకు అంత ఈజీగా వచ్చి అమ్ముతున్నప్పుడు మేమెందుకు అమ్మలేకపోతున్నాం? టారిఫ్లు ఎక్కువ ఉన్నాయని కదా. టారిఫ్ అంటే ట్యాక్స్ అని. అంటే నా ప్రొడక్ట్ ఏదైనా వేరే కంట్రీలో అమ్మాలంటే ఆ కంట్రీ నాకు వేసే ట్యాక్స్, దాన్ని చాలా ఫ్యాన్సీగా టారిఫ్ అంటారు. ఆయన చైనా మీద, మెక్సికో మీద, కెనడా లాంటి వీక్ కంట్రీస్ లో ట్యాక్స్ వేస్తారు, టారిఫ్ వేస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇండియా లాంటి ఒక స్ట్రాంగ్ ఫ్రెండ్లీ కంట్రీతో, ముఖ్యంగా ట్రంప్ కి పాకిస్తాన్, చైనా లాంటి కంట్రీస్ అంటే ఇష్టం లేదు. సో ఈ లెన్స్ లో చూస్తే ఇండియాతో ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉంది కదా. పైగా మొన్న ఫిబ్రవరిలో నరేంద్ర మోడీ గారు యూఎస్ వెళ్ళి డొనాల్డ్ ట్రంప్ గారిని కలిశారు కూడా. అక్కడ ఫ్రెండ్లీగా అడిగారు కానీ ఐ హావ్ ఎక్స్పోజ్డ్ ఇండియా, April 2 వరకే ఇండియాకి డెడ్ లైన్, బస్తీ మే సవాల్ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ముఖ్యంగా ఇండియాలో. ప్లస్ సినిమాలో చూపించినట్టు నువ్వు గట్టిగా అరిస్తే నేను అంతకన్నా గట్టిగా అరుస్తా అంటే కుదరదు. జియో పొలిటిక్స్ మనం ఇంకొంచెం న్యూయాన్స్డ్ గా చూడాలి. అక్కడ మన ఈగోకి పోతే కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లాస్ వస్తాయి. సారీ, చైనా కెన్ ఎఫోర్డ్ ఇట్. ప్రపంచం అంతా ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేసి బాగా డబ్బులు సంపాదిస్తుంది. అందుకే ట్రేడ్ వారే కాదు, నువ్వు రియల్ యుద్ధానికి వచ్చినా మేము రెడీ అంటుంది చైనా. బట్ ఇండియా ఎలా ఆలోచిస్తుంది అంటే కొంచెం చాకచక్యంగా ఆలోచిస్తుంది. ఇండియాస్ ఎజెండాలో కొన్ని స్టెప్స్ ఉన్నాయి, దాన్ని 1 by 1 చెప్తే జాగ్రత్తగా వినండి. ఎజెండా నంబర్ 1, మనం ఏవైతే ప్రొడక్ట్స్ పంపిస్తున్నాం, మనం టారిఫ్ లో ట్రంప్ చెప్పినట్టు ఒకేసారి మొత్తం పీకేయడం కన్నా ఒక 5% 10% తగ్గిస్తున్నాం. ముఖ్యంగా హ్యార్లీ డేవిడ్సన్ బైక్స్ మీద, బర్బన్ విస్కీస్ మీద, లేకపోతే అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ మీద మనం తగ్గిస్తున్నాం. బట్ ఒకేసారి పీకడం కుదరట్లేదు కాబట్టి అట్ ద సేమ్ టైం మనం పంపించే మన ఇండియన్ ప్రొడక్ట్స్ మీద టారిఫ్లు ఒకేసారి మనం వేయకుండా ఉండాలని మనం కోరుకుంటున్నాం కాబట్టి they've agreed, by the way, they want to cut their tariffs way down now because somebody's finally exposing them for what they've done. అట్లీస్ట్ ట్రేడ్ డెఫిసిట్ ని తగ్గిస్తే ఆయన మనసు శాంతిస్తుందని ఫస్ట్ ప్రయత్నం చేస్తున్నాం. గవర్నమెంట్ గా ఇక్కడ మీకు క్వశ్చన్ రావచ్చు, అసలు ఈ ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి అని. కంగారు పడకండి, నేనున్నాగా నంబర్స్ తో చెప్తా. ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి, రమేష్, సురేష్ అని. రమేష్ దగ్గర ఉల్లిపాయల షాప్ ఉంది, సురేష్ దగ్గర టొమాటో షాప్ ఉంది. సురేష్ రమేష్ దగ్గర కొనే ఉల్లిపాయల కన్నా రమేష్ సురేష్ దగ్గర కొనే టొమాటోలు ఎక్కువైతే వీళ్ళిద్దరి మధ్యలో ఒక ట్రేడ్ డెఫిసిట్ ఉన్నట్టు. సిమిలర్లీ ఇండియాలో జరిగే ఎక్స్పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్స్ చాలా తక్కువ ఉన్నాయి యూఎస్ఏ ఇండియా బైలాటరల్ ట్రేడ్ లో. సింపుల్ గా చెప్పాలంటే ఒక $45 బిలియన్ డిఫరెన్స్ ఉంది. అంటే అన్ని డాలర్లు ఎక్కువ మనం అమ్ముతున్నాం కానీ కొనట్లేదని. దానికి యూఎస్ కొంచెం బాధపడుతుంది. బట్ మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా, ఇండియా యూఎస్ నుంచి చేసే ఇంపోర్ట్ అరౌండ్ $42 బిలియన్ ఉంది, ఎక్స్పోర్ట్ $77 బిలియన్ ఉంది. సో డిఫరెన్స్ $45 బిలియన్ ఉంది కదా. మీరు కొంచెం ఇట్లా టిల్ట్ చేసి ఇండియాకి చైనాకి మనం చూస్తే, మనం చైనాకి ఎక్స్పోర్ట్ చేసేది $10 బిలియన్ అయితే చైనా నుంచి ఇంపోర్ట్ చేసేది ఎంతో మీరు ఒక చిన్న వైల్డ్ గెస్ చేయండి. ఈ వీడియోని పాజ్ చేసేయండి చెప్తా. అక్షరాల $112 బిలియన్, అంటే $100 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది మనకి చైనాకి. చైనా ఇలా ఇండియాతోనే కాదు ప్రపంచం మొత్తంతో ఒక ట్రేడ్ రిలేషన్షిప్ పెట్టుకుంది. అందుకే యూఎస్ తో ట్రేడ్ పోతే పోయిందో చిన్న ఐడియాలజీతో ఉంది. బస్తీ మీద సవాల్ అంటుంది చైనా కూడా. ఇన్ఫాక్ట్ చైనీస్ జీడిపిలో యూఎస్ ఎక్స్పోర్ట్ పర్సెంటేజ్ 2.7% అంతే. అగైన్ ట్రేడ్ డెఫిసిట్ అంటే మీకు అర్థమైంది కదా. ఈ $45 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఏదైతే ఉందో ఇండియాకి యూఎస్ కి మధ్యలో, అది తగ్గించాలని ప్లాన్ ఎలా చేస్తుంది ఇండియా? యూఎస్ నుంచి ఇంకా ఎక్కువ సామాన్లు కొనాలి. బట్ ఇక్కడ చిన్న చిక్కు ఉంది. మనం ఒకటే ప్రోడక్ట్ ని చైనా నుంచి తీసుకుంటే ఒక ప్రైస్ ఉంటుంది, యూఎస్ నుంచి తీసుకుంటే దానికి డబుల్ ట్రిపుల్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే చైనాలో మాన్యువల్ లేబర్ చాలా చీప్. సో దీన్ని అధిగమించి యూఎస్ నుంచి ఎలా తీసుకుంటారో మనం చూడాలి. రెండోది, మిలిటరీ ఎక్విప్మెంట్ ఉంటుంది కదా యూఎస్ లో, మీరు రష్యా నుంచి తీసుకోవద్దు, మా యూఎస్ఏ నుంచి తీసుకోండి అని చెప్పి యూఎస్ఏ కామర్స్ సెక్రటరీ హోవర్డ్ లుట్నిక్ ఆయన డైరెక్ట్ గా ఇండియాకి చెప్తున్నారు. India has historically bought significant amounts of its military from Russia, and we think that is something that needs to end. ఇన్ఫాక్ట్ దీని రిలేటెడ్ టాక్స్ కూడా నడుస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ గా చాలా పాజిటివ్ గా ఉన్నారు. మా F-35 జెట్స్ ఏవైతే ఉన్నాయో మీ ఇండియాకి పర్ఫెక్ట్ గా ఉంటాయి, అవి మా దగ్గర కొనుక్కోండి అని. బట్ ఇక్కడ ఇండియా ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ యూఎస్ తో జరిగే ట్రేడ్ రిలేషన్షిప్ లో మనకి రష్యాతో ఉండే బంధన్ స్పాయిల్ అవ్వకూడదు. ఆ F-35 లైట్నింగ్ 2 స్టెల్త్ జెట్స్ అవి 5th జనరేషన్ స్టెల్త్ కిందకి వస్తాయి. కానీ రష్యా ఆఫర్ చేస్తున్న Su-57E కంపేర్ చేస్తే ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్ కూడా. బట్ F-35 చాలా దృఢంగా ఉంటాయి, మల్టీ లెవెల్ కాంబాటింగ్ కూడా హెల్ప్ అవుతాయి. సో ఇక్కడ సమస్య కనబడుతున్నంత సింపుల్ కాదు. ఇండియా ఈ ట్రేడ్ వార్ తో పాటు వేర్వేరు కంట్రీస్ తో కూడా ఈ ఆన్ గోయింగ్ వార్ లో ఒక ఫ్రెండ్ లా ఎట్లా ఉండాలని ఆలోచించాలి. ప్లస్ అట్ ద సేమ్ టైం మన డొమెస్టిక్ ఇంపోర్ట్స్ మీద కూడా దాని ఎఫెక్ట్ పడకుండా మనం చూసుకోవాలి. దీనికి మన ఇండియా తీసుకుంటున్నదే ఇస్ మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీ. ఇది ఒక 5 స్టెప్ ఫార్ములా. నంబర్ 1 ఇస్ PLI స్కీమ్. ఇవి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ 2020లో స్టార్ట్ అయింది. ఎలక్ట్రానిక్స్ కానీ, ఫార్మస్యూటికల్స్ కానీ, టెక్స్టైల్స్ కానీ, ఏ ఇండస్ట్రీ ఉన్నా కూడా మనం ఎంత బాగా చేస్తే అంత క్యాష్ మనకు వచ్చే స్కీమ్ ఇది. బయట నుంచి వస్తున్న కాంపిటీషన్ మన డొమెస్టిక్ ఇండస్ట్రీస్ తట్టుకొని నిలబడాలి. అలా నిలబడడానికి ఇండియా ఇన్సెంటివైజ్ చేస్తుంది అనే దానికి పెద్ద ఎగ్జాంపుల్. రెండోది టారిఫ్ అడ్జస్ట్మెంట్. చాలా మంది చెప్తుంటారు డొనాల్డ్ ట్రంప్ చేసే దాంట్లో తప్పే ఉంది, ఆయన కంట్రీ మీద మనం టారిఫ్ వేస్తుంటే మన కంట్రీ మీద ఆయన వేస్తాడని. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యూఎస్ఏ ఇస్ $26 ట్రిలియన్ ఎకానమీ. మనం ఇంకా $5 ట్రిలియన్ కూడా చేరలేదు. సో ఇక్కడ మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. వాళ్ళకి స్వతంత్రం వచ్చింది లేట్ 1700s లో, మనకి 1947లో. మనం ఇంకా గట్టిగా నిలబడాలి, వరల్డ్ లీడర్ అయి ఉండాలి. మనకుండే యంగ్ పాపులేషన్ కి, రైట్ మైండ్ సెట్ కి, థ్రైవింగ్ డెమోక్రసీకి సమ్ టైమ్స్ మనం ఫెయిర్నెస్ చూడాలంటే ఇవన్నీ కాంటెక్స్ట్ లో పెట్టుకొని చూడాలి. నంబర్ 3 ఇస్ డైవర్సిఫికేషన్. మీరు తైవాన్ చూడండి, వియట్నాం చూడండి, థాయిలాండ్ చూడండి,
20%, 25%, 30% యూఎస్ఏ ఎక్స్పోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే వాళ్ళు ఎన్ని ప్రొడక్ట్స్ యూఎస్ఏకి పంపిస్తే యూఎస్ నుంచి వచ్చే డబ్బులు యూఎస్ ఎకానమీ వీళ్ళ కంట్రీస్ ని డ్రైవ్ చేస్తున్నట్టు ఇండైరెక్ట్ గా. ఇదే మనం లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. ఇండియా ఇండిపెండెంట్ గా ఎదగాలంటే ఒక కంట్రీ మీద డిపెండ్ అవ్వకూడదు. అట్లీస్ట్ మనం వియట్నాం, థాయిలాండ్ తో కంపేర్ చేస్తే 2.2% దగ్గర ఉన్నాం మనం. మన ఎంటైర్ జీడీపీలో యూఎస్ ఎక్స్పోర్ట్స్ వల్ల మనకు వస్తున్నది. బట్ స్టిల్ మన పోర్ట్ఫోలియోని మనం ఇంకా డైవర్సిఫై చేయాలి. ఒక యూఎస్ మీద లేదా ఒక రష్యా మీద డిపెండ్ అవ్వకూడదు. సౌత్ కొరియా, జపాన్, వియట్నాం, తైవాన్ ఇలాంటి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ని కూడా మనం టార్గెట్ చేసి వాళ్ళతో కూడా మనం బైలాటరల్ ట్రేడ్ ని పెంపొందించుకోవాలి. నంబర్ 4 ఇస్ ఆత్మ నిర్భర్ భారత్ ఇనిషియేటివ్. చైనా ఎలా అయితే ఒక విధంగా సెల్ఫ్ రిలయంట్ గా ఉందో వాళ్ళు ఎంతైనా బయటకు పంపిస్తారు కానీ లోపలికి తెచ్చుకోవడంలో వాళ్ళు 100 ఆలోచిస్తారు. అలా మనం కూడా థ్రైవ్ అవ్వాలనే ఈ స్కీమ్. నంబర్ 5 సప్లై చైన్ రెసిలియన్స్ ఇనిషియేటివ్. ఇది జపాన్, ఆస్ట్రేలియాతో కలిపి చేస్తుంది ఇండియా. మనం మన 3 కంట్రీస్ మధ్యలో ఏం చేసినా కూడా ఒక సైక్లస్ గా ఉండాలి. 3 కంట్రీస్ థ్రైవ్ అయినట్టు ఉండాలి, ముగ్గురు ప్రాఫిటబుల్ గా ఉండాలి అని ఇండియా బిలీవ్ చేసే వసుదైవ కుటుంబం కాన్సెప్ట్ నుంచి వచ్చింది. అంతెందుకు మొన్న మనం మాట్లాడుకున్న మహాసాగర్ ఇనిషియేటివ్ గురించి, చైనాకి ఇండియాకి మధ్యలో ఉండే డిఫరెన్స్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశా. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి చూడకపోతే. గ్లోబల్ సౌత్ మొత్తానికి, ఆఫ్రికన్ కంట్రీ మొత్తానికి, సౌత్ అమెరికాకి, మారిషియస్ కి, శ్రీలంకకి ఇలాంటి అన్ని కంట్రీస్ కి, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కి ఇండియా ఒక లీడర్ లో ఉండడానికి ప్రయత్నిస్తుంది. నువ్వు ఎదుగు నేను ఎదుగుతా అని చెప్తూ. బట్ ఇవేవి షార్ట్ టర్మ్ సొల్యూషన్స్ కావు. ఇవాళ విత్తనం వేసాం అంతే, మనం దాని ఫలితం చూడడానికి ఒక 20-30 సంవత్సరాలు పడుతుంది. బట్ ఏదైతే డొనాల్డ్ ట్రంప్ మనల్ని బెదిరిస్తున్నాడో దాన్ని పాసిఫై చేయడానికి ఇప్పుడు మనం తీసుకుంటున్న ఈ డెసిషన్స్, అది ట్రేడ్ డెఫిసిట్ ని తగ్గించడానికి చేసే ప్రయత్నం అవ్వనివ్వండి, లేదా వెంటనే చైనాలా రియాక్ట్ అయిపోకుండా ఏ యుద్ధానికైనా మేము రెడీ అని బస్తీ మే సవాల్ అని అనకుండా ఉండడం అవనివ్వండి. కొన్నిసార్లు తగ్గితేనే నెగ్గుతాం. ప్లస్ జియో పొలిటికల్ గా ఇండియా ఎక్కడైనా వీక్ అవుతుందా ఇలా లొంగిపోవడం వల్ల మీకు అనిపిస్తే ప్యారలల్ గా ఇండియా ఏం చేస్తుందో మీరు ఒకసారి తిరిగి చూడాలి. ఇవాళ 20 దేశాల స్పై చీఫ్స్ మన ఇండియాకి వచ్చారు సెక్యూరిటీ ఇష్యూస్ గురించి మాట్లాడడానికి. అందులో తులసి గబార్డ్ గారు, రిచర్డ్ మోర్ గారు ఇలాగా బిగ్గెస్ట్ పీపుల్ ఇన్ ద కంట్రీ ఉన్నారు. ఎంటైర్ చైర్ ని లీడ్ చేస్తుంది అజిత్ దోవల్ గారు. ఆయన గురించి నేను సెపరేట్ గా ఒక వీడియో చేశా. ఖచ్చితంగా మీరు చూడాల్సింది ఆ వీడియో. మీరు మిస్ అయి ఉంటే మీరు ఏ చూడు అజిత్ దోవల్ అని కొట్టండి వచ్చేస్తుంది. మీరు ఆయన గురించి తెలుసుకుంటే ఈ వీడియో ఇంకో విధంగా హిట్ అవుతుంది. బంగ్లాదేశ్ లో జరిగిన విషయాల నుంచి పాకిస్తాన్ లో జరిగిన విషయాల వరకు అన్ని కంట్రీస్ తో మనం డిస్కస్ చేస్తున్నాం. ఇది అక్కడ నుంచి డొనాల్డ్ ట్రంప్ గారు ఇగ్నోర్ చేయలేదు కదా, ఖచ్చితంగా ఆయన చూస్తుంటారు. తులసి గబార్డ్ గారు ఆయనకు సంబంధించిన ఆవిడే. ప్లస్ 5 ఐస్ అలయన్స్ అని ఒకటి ఉంది. యూఎస్ఏ, యూకే, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఈ 5 కంట్రీస్ ఇప్పుడు ఇక్కడ ఇండియాలో ఉన్నాయి. అండ్ రీసెంట్ గా జస్టిన్ ట్రూడో ఉన్నప్పుడు కూడా ఆయన చాలా నోటిదురుసు ప్రదర్శించారు. ఆయన ముఖ్యంగా హర్దీప్ సింగ్ నిజ్జర్కి అక్కడ ఇంకేదో అయితే కెనడాలో ఉండి మన ఇండియా మీద ప్లాన్ వేసే వ్యక్తి అయినా ఆయన చావుకి ఇండియాకి అంటగడుతున్నారు ఆయన, ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా. ఇప్పుడు ఆయన కుర్చీ నుంచి దిగిపోయారు కానీ కెనడా నుంచి కూడా ఒక రిప్రజెంటేటివ్ వచ్చి ఇండియాతో మాట్లాడుతూ ముఖ్యంగా ఖాళిస్తాన్ ఇంటర్ఫిరెన్స్ గురించి, అక్కడ ఇండియాకి వ్యతిరేకంగా జరుగుతున్న యాక్టివిటీస్ గురించి, అదేవిధంగా యూఎస్ లో అజిత్ దోవల్ గారికి, తులసి గబార్డ్ గారికి ఒక ప్రైవేట్ మీటింగ్ కూడా జరిగింది. ఇదంతా మనం చూస్తే ఇండియా జియో పొలిటికల్ గా ఎంత స్ట్రాంగ్ గా ఉందో, ఇండియన్ యాటిట్యూడ్ ప్రపంచం మొత్తానికి ఎలా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తుందో మనకు అర్థం అవుతుంది. ఈ ట్రేడ్ వార్ అనేది ఇట్స్ షార్ట్ టర్మ్ థింగ్. అది మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద, ఈ ఎంటైర్ డిబేట్ మీద మీ ఫీలింగ్ ఏంటో నాకు కింద కామెంట్స్ లో రాయండి. ఎనీథింగ్. ఇది ఒక మధ్యతరగతి వ్యక్తికి ఇది ఎఫెక్ట్ అవ్వదు. ట్రంప్ మోడీని ఏమన్నా, షీ జిన్పింగ్ ఏమన్నా ట్రేడ్ వార్ జరిగినా అనుకోకండి. మీరు మార్కెట్కి వెళ్ళి కొనే సెల్ ఫోన్ నుంచి రైతు బజార్కి వెళ్ళి కొనే కిలో ఉల్లిపాయ రేటు వరకు ప్రతిదీ జియో పాలిటిక్స్ నిర్ణయిస్తాయి. ఈ వీడియో మీకు అందుకే ఇంపార్టెంట్. అండ్ ఈ సండే నుంచి మన కొత్త ప్రోగ్రామ్ ది ఏజ్డ్ న్యూస్ షో స్టార్ట్ అవుతుంది. మండే నుంచి సాటర్డే వరకు జరిగిన న్యూస్ మొత్తాన్ని కన్సాలిడేట్ చేసి 40-45 మినిట్ ప్యానల్ డిస్కషన్ లా చేసి మీ ముందు పెట్టేస్తా. ఇంకా ఆ జాయిన్ బటన్ కొట్టకపోతే కొట్టి పెట్టుకోండి. చాలా ఎక్సైటింగ్ అప్డేట్స్ ఉంటాయి. ఎవ్రీ సండే ఈజ్ అవర్స్. అందరికీ అందుబాటులో ఉండే 59 రూపీస్ పెట్టాను. అండ్ మీరు ఇక్కడ వరకు వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని లాక్కట్టుకుంటున్నాయి, ఆయన ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం ఏదైతే ఉందో నన్ను ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలి, ఇంకా గట్టిగా మాట్లాడాలి అనే పాయింట్ మీద ప్రేరేపిస్తుంది. దానికి యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఏ రోజు నా సైడ్ నుంచి వీడియో మిస్ అవ్వదు, మీకు వాల్యూ యాడ్ అవ్వకుండా ఉండదు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా నేను వీడియో పెట్టగానే రోజు మీ దాకా వచ్చేయాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. అండ్ నాకు వచ్చి ఇలాంటి వీడియో ఐడియా ఏదైనా టాపిక్ ఇద్దామనుకున్నా ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూద్దామన్నా, నా లైఫ్ లో నా చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకుందామన్నా, నాకు వచ్చి ఇలాంటి వీడియో ఐడియాస్ ఇద్దామన్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. రెండు వచ్చేసేయండి, లెట్స్ కనెక్ట్. అజయ్ ఫ్రమ్ ఏజుడ్. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. ఇదే ట్రేడ్ వార్ గురించి ఇంకా ఇన్ డెప్త్ గా ఏదైనా తెలుసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. డొనాల్డ్ ట్రంప్ గారు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి మన ఇండియా ఎలా రియాక్ట్ అయింది, దాని పర్యవసానాలు ఏంటో క్లియర్ గా ఉంటుంది ఈ వీడియోలో. అండ్ ఈ వీడియోలో మనం మాట్లాడుకున్న అజిత్ దోవల్ గారి గురించి ఒక సెపరేట్ స్పెసిఫిక్ వీడియో. ఆయన లైఫ్ ఏ స్పై సినిమాకి తీసిపోయి ఉండదు. ఇన్ఫాక్ట్ దానికన్నా ఎక్కువ డ్రామా ఉంది ఈయన లైఫ్ లో. ఆయన గురించి తెలుసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above inequalities. Rise above geopolitical exploitation. Rise above hate. Hey Jude అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.